మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుపతిరావు. ఈ రోజు మనం కందుకూరులో ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఫైర్ ఆఫీసర్ ఘటనా స్థలానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, వాళ్ళ జనాల్ని ఎలా సేవ్ చేస్తారు, ఫైర్ ఆఫీసర్ సార్ గారిని అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే. సార్ నమస్తే. మీ పేరు సార్? బి వెంకటేశ్వర్లు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కందుకూరు. మీరు ఎప్పటి నుంచి ఫైర్ ఆఫీసర్గా చేస్తున్నారు సార్? 2019 నుంచి ఇప్పుడు 24 దాకా చేస్తున్నాను. ఇక్కడ ఇదే స్టేషన్ లో చేస్తున్నాను. ఈ ఫైర్ ఆఫీసర్గా జాబ్ కొట్టాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి సార్? ఇప్పుడు చాలా అర్హతలు పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం డిగ్రీ అయిపోయి ఉండాలి. ఇక వాళ్ళు టెస్ట్లు ఏమైనా పెడితే మామూలుగా రన్నింగ్ కానీ ఎగ్జామ్ కానీ ఇవన్నిటి అటెండ్ అయ్యి మంచి మార్కులు వస్తే దీన్ని సాధించవచ్చు. దీనివల్ల దీనికి ఏమి డబ్బులతో పని లేదు, ఓన్లీ కృషి వల్ల ఇది సమకూరుతుంది. ఓకే సార్. ఎక్కడైనా ఏమైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మీరు ఆ ప్రమాదానికి వెళ్ళినప్పుడు ఎలా సేవ్ చేస్తారు సార్ జనాల్ని? జనాలంటే ముందు మనం వెళ్ళగానే అక్కడ పరిస్థితి గమనించు, ఆ పరిస్థితిని బట్టి ఎలా చేయాలనేది అక్కడ ఆ ఆపదను బట్టి మేము కూడా రియాక్ట్ అవుతాం, దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. ఆ జనాన్ని ఎవరిని రానియకుండా ఎడంగా పంపించి మా సిబ్బంది దాన్ని కంట్రోల్ చేసి దాని ప్రమాదాన్ని అరికట్టడం జరుగుతుంది. ప్రమాద ఘటనా స్థలానికి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారు సార్? ముందు మేము సేవ్ చేసుకోవాలిగా, మేము ముందు చూస్తాం, ఆ పరిస్థితిని గమనించి మేము కూడా సేవ్ అయ్యే విధంగా చూసుకొని అప్పుడు ఆ ప్రమాదాన్ని నివారించగలుగుతాం. మీరు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్తారు సార్? వెహికల్ అలాంటివి? మా వెహికల్ తో సిబ్బంది, మా వెహికల్ తో అందరం వెళ్ళిపోతాం. ఆ ఘటనా స్థలాలకు వెళ్ళి అక్కడ పరిస్థితిని గమనించి మనం ఏం చేయాలా, ఏ యొక్క బ్రాంచ్ కావాలా లేకపోతే ఇది సిలిండర్ కావాలా, ఏది దాన్ని అక్కడ పరిస్థితిని బట్టి దేన్ని ఉపయోగించాలో దాన్ని ఉపయోగిస్తాం. వెహికల్ అందుబాటులో లేనప్పుడు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? ఇక్కడ మన వెహికల్ అందుబాటులో లేకపోతే మనకు దగ్గరలో ఉన్న ఇంకొక వెహికల్ కి సమాచారం ఇచ్చి దాన్ని పంపిస్తాం. భారీగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, అక్కడ జనాల నుంచి డైరెక్ట్ గా మీకే కాల్ వస్తుందా సార్, లేకపోతే కస్టమర్ కేర్ నుంచి మీ దగ్గరికి వస్తుందా? డైరెక్ట్ గా జనాల నుంచే కాల్ వస్తుంది. మాకు 2 నెంబర్లు ఉన్నాయి, మళ్ళీ నా నెంబర్ ఉంది, మన పర్సనల్ గవర్నమెంట్ నెంబర్ ఉంది. అన్నిటికీ ఫోన్లు వస్తాయి. మేము వెంటనే రియాక్ట్ అయ్యి ప్రమాద స్థలానికి వెళ్ళటం జరుగుతుంది. పెద్ద పెద్ద భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మీరు ఎలా ఫేస్ చేస్తారు? అలాంటివి పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు లోపలికి వెళ్ళలేని పరిస్థితుల్లో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? అలాంటప్పుడు దాన్ని ఎలా చేయాలి అనేది మా దగ్గర ఉన్న పరికరాలతో మేము దాన్ని మనకు అనుకూలంగా మలుచుకొని దాన్ని మనం పూర్తిగా ఒకవేళ మా వెహికల్తో ఒకవేళ కుదరలేదనుకో, ఇంకా కావాలనుకో, ఎమ్మటెమ్మట ఉన్న స్టేషన్ల నుంచి అగ్నిమాపక యంత్రాలను పిలిపించి చుట్టూతో పెట్టించి దాన్ని కంట్రోల్ చేయగలం. ఒకటేసారి 2-3 జరిగాయి అనుకోండి ప్రమాదాలు, అలాంటప్పుడు ఎలా చేస్తారు మీరు? ఒకటేసారి అంటే అదే నేను అంటుంది. ఇప్పుడు మా వెహికల్ పోయింది, ఇంకొకసారి జరిగింది, ఇంకొక వెహికల్కి ఇస్తాం. ఎమ్మట ఉండే వెహికల్కి మనకు దగ్గరలో ఉండే అందుబాటులో ఉన్న వెహికల్ కి ఎమ్మటే సమాచారం ఇస్తాం, వాళ్ళు వచ్చి దాన్ని పూర్తిగా నివారిస్తారు. ఒక్కొక్కసారి ఆ వెహికల్ కూడా అందుబాటులో ఉండదు, అలాంటప్పుడు ఏం చేస్తారు? ఆ వెహికల్ కూడా అందుబాటులో లేకపోతే ఇంకా దూరం నుంచి అయినా, ఇంకా అసలు మనకి ఒకవేళ లేవు చీరాల నుంచి రావాలా పిలిపిస్తాం, దూరం నుంచి అయినా దాన్ని వచ్చి దాన్ని ఆరిపే ప్రయత్నం చేస్తాం. మీతో పాటు ఎంతమంది సిబ్బందితో వెళ్తారు సార్ మీరు? మేము ఒక 5-6 సిబ్బంది వెళ్తామండి. అంటే 2 డ్యూటీలు ఉంటాయి, ఇవాళ ఒకరు ఉంటారు, రేపు ఒకరు ఉంటారు. వాళ్ళు 5-6 ఉంటాం, వెళ్ళిపోతాం. వెంటనే సమాచారం రాగానే వెళ్ళిపోవటమే, మనం ఉందే అందుకు కదా. ఇవి ర్యాలీలు అలా జరుగుతుంటాయి కదా పోలీస్ స్టేషన్ దగ్గర, అలాంటప్పుడు మీరు ఎలాంటి ఫేస్ చేస్తుంటారు? ఒకవేళ వాళ్ళు మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళాల్సింది, మేము వెళ్ళి వాళ్ళు ఏం చేయమంటే అలా చేయాల. ఇప్పుడు వాటర్ వీళ్ళంతా వస్తున్నారు, మనకి ఇబ్బందిగా ఉంది అని అంటే పైప్తో వాటర్ కొట్టాలంటే కొట్టాం, ఒకసారి చీరాల్లో కొట్టాం, వాళ్ళు ఎన్నెన్నా అన్నాయి, ఇక మనం చేసేది ఏం లేదు. ఇక మన పని మన డ్యూటీ మనం చేయాలి. మిమ్మల్ని ఈ డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ కానీ చేంజ్ చేసే అవకాశాలు ఉంటాయా సార్? లేవండి. అవి అంటే ఈ డిపార్ట్మెంట్కే మనల్ని అలర్ట్ చేసినప్పుడు ఇంకొక డిపార్ట్మెంట్ పోయి మనం చేయలేం. మన పని వాళ్ళు చేయాలి కానీ వాళ్ళు చేయలేరు, వాళ్ళ పని మనం చేయలేం. కాబట్టి మా డిపార్ట్మెంట్లోనే మమ్మల్ని కొనసాగిస్తారు.
ఈ ప్లేస్ కాబట్టి ఇంకొక దిక్కు అట్లా ఇంకో change ఇంకో చేస్తూ ఉంటారు. సేమ్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అప్పుడు ఇంకో స్టేషన్ కి చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫైర్స్ కి దీనికే కాదు, మేము మా విపత్తులు వచ్చినా, ఏదైనా భవనాలు కూలినా, వరదలు వచ్చినా, అకస్మాత్తుగా నదుల్లో పడి ఏదైనా కానీ వాహనాలు కానీ మనుషులు కానీ పడ్డే ఆ రెస్క్యూ కూడా మేమే తీసుకుంటున్నాం. అందుకనే మాకు విపత్తు స్పందన అగ్నిమాపక కేంద్రం అని పెట్టారు. విపత్తు స్పందన దానికి పొడిగిచ్చారు పేర్లు. అంటే వీటన్నిటికీ మనం వెళ్తున్నాం కాబట్టి. అది ఎలక్షన్కి సంబంధించింది. ఇప్పుడు కంటిన్యూగా ఆర్డీఓ ఆఫీస్లో సింగిల్ విండో అని పెట్టారు. ఆ సింగిల్ విండోకి మా మెన్నుని ఇద్దరిని అలాట్ చేసాం నెల రోజులు. అంటే మా పర్మిషన్లు కానీ వాళ్ళ ఇప్పుడు ర్యాలీలు మామూలుగా కాకర్స్ ఇవన్నిటికీ పర్మిషన్ కావాలా. అప్పుడు మా సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి వాళ్ళకి. అందుకని వాళ్ళని ఈ నెల రోజులు మా ఇద్దరిని అక్కడ హ్యాండ్ ఓవర్ చేసాం ఎలక్షన్ డ్యూటీ. ఇప్పుడు ఈవీఎంల దగ్గర నెల్లూరు జిల్లాలో అక్కడ 2 వెహికల్స్ పెట్టించి మా మెన్ను కానీ అందరు కానీ అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ కాలేజీలో ఈ ఈవీఎంలు కాడ అక్కడ బందోబస్తు పెట్టారు. వేస్తారు. అవసరమైతే మేము కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఎలక్షన్ టైంలో మొన్న వెహికల్ గానీ అక్కడే ఉంది కదా సార్, ఉంది. టీఆర్ఆర్ కాలేజీలో పెట్టించాం 2 రోజులు. ఎలక్షన్ టైంలో ఏం జరుగుద్దో ఏమో మనకు తెలియదు. ఎందుకంటే మన ఆర్డీఓ గారు ఆర్డర్ ప్రకారం, మన కలెక్టర్ ఆర్డర్ ప్రకారం, డిఎఫ్ మా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారి ఆర్డర్ ప్రకారం అక్కడ గ్రౌండ్లో మనం వెహికల్స్ పెట్టి 2 రోజులు అక్కడే ఉన్నాం. ఆ బాక్సులు వెళ్ళంగానే తర్వాత మేము వచ్చేసాం. అలాంటి టైంలో ఎక్కడన్నా ప్రమాదాలు జరిగినప్పుడు వెళ్ళాము. 2 సార్లు జరిగినాయి. అక్కడి నుంచి ఆ గ్రౌండ్ నుంచే అలర్ట్ అయ్యి వెళ్ళిపోయి మళ్ళీ అది పూర్తి చేసుకొని మళ్ళీ వచ్చి గ్రౌండ్ లో అది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా ఫైర్ ఇంజిన్ అనగానే ఫైర్కి మాత్రం అనుకుంటారు, కానీ ఈ బండిలో ఎప్పుడూ కూడా ఈ వాటర్ సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి సంసిద్ధంగా ఉండడానికి ఎప్పుడు కూడా వెహికల్లో లైఫ్ బాయ్స్ ఉంటాయి. అలాగనే మనకి లైఫ్ బాయ్లు అంటారు వీటిని. ఈ లైఫ్ బాయ్స్ వీటిని ఉపయోగించి మనం ఒకేసారి నలుగురు ఒక గుంపుగా కొట్టుకుపోతున్నా సరే నలుగురిని మనం రెస్క్యూ చేయడానికి వాళ్ళ మధ్యలో కనుక విట్నెస్ ఫ్లోటింగ్ ఎయిడ్స్ లాగా పనిచేస్తుంది. అలాగనే ఒకళ్ళు కనుక ఉన్నారనుకోండి, వెంటనే వాళ్ళకి లైఫ్ జాకెట్ వేసేసి, మేమట ప్రొఫెషనల్ స్విమ్మర్స్ కాబట్టి ఇది వాళ్ళకి వేరు చేసి వాళ్ళని ధైర్యంగా ఒడ్డుకు లాక్కొస్తాం. ఇవి ఎక్కువగా సడన్గా ఈ వర్షాకాలం చిన్నపాటి వర్షాలకి వాగులు పొంగుతుంటాయి. ఈ మేత కోసం, పశువుల మేత కోసం వెళ్ళిన వాళ్ళు ట్రాప్ అయిపోతూ ఉంటారు. సో అటువంటి ట్రాప్స్ అప్పుడు ఇవ్వడానికి ఫైర్ సర్వీస్ని కాంటాక్ట్ చేసినట్టయితే ఇమీడియట్గా వెహికల్తో పాటు ఉన్న ఎక్విప్మెంట్తో కాపాడిన సందర్భాలు చాలా ఉన్నాయండి. అలాగనే వీటితో పాటు రోప్స్ అండి. మన దగ్గర 4 రకాల రోప్స్ ఉంటాయి. కాటన్ రోప్స్, నైలాన్ రోప్స్, మనీలా రోప్స్ అని ఏదైనా సరే ఉన్న కాయిర్ రోప్స్ ఉన్న రోప్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. ఈ యొక్క రోప్స్ స్పెషాలిటీ ఏంటంటే సైజు చిన్న సైజు కానీ ఉంచి పెద్ద సైజు దాకా ఉంటుంది. సందర్భాన్ని బట్టి కొన్ని వెహికల్స్ కూడా ట్రాప్ అయిపోతూ ఉంటాయండి. సో అటువంటి వాటిని మనం లాగాల్సి వచ్చినా సరే చాలా హెవీ రోప్స్ మన దగ్గర ఉంటాయి. అలానే బాయిల్లో కానివ్వండి, అపార్ట్మెంట్స్ మనం క్లెయిమ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ యొక్క హైట్కు తగ్గట్టుగా ఉన్న బలమైన రోపుల్ని ఎప్పుడూ కూడా మన వెహికల్తో పాటు క్యారీ చేస్తూ ఉంటాం. అలాగనే అదనంగా ఫోమ్ క్యాన్స్ అండి. అంటే ఆయిల్ ఫైర్స్ అయినప్పుడు ఓన్లీ వాటర్ కనుక మనం స్ప్రే చేసి వాటర్తో కనుక ఆపేస్తే ఫైర్ ప్రమాదం అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. సో మన బడిలో ఎప్పుడూ కూడా ఒక 8 నుంచి 10 క్యాన్లు ఫోమ్ క్యాన్స్ అనమాట, అందులో 20 లీటర్స్ కెపాసిటీ ఉన్న క్యాన్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించి నురగని కొన్ని టన్నుల మొత్తంలో నురగని తయారు చేయొచ్చు. మనకి రీసెంట్గా ఒక 2 years బ్యాక్ ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయింది, డీజిల్ పెట్రోల్ ట్యాంక్ ట్రైన్. సో అటువంటి ఫైర్స్ అయినప్పుడు పెద్ద మొత్తంలో మనకు నురగ అవసరం అవుతుంది. సో అటువంటి ఫోమ్ కోసం ఎప్పుడూ కూడా ఫోమ్ మేకింగ్ బ్రాంచెస్ అలానే ఫోమ్ క్యాన్స్ అందుబాటులో ఉంటాయి. రివాల్వింగ్ బ్రాంచ్ అంటారండి. అంటే ఇప్పుడు నేను చూశారు ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదాలు, అటువంటప్పుడు ఆ ఫైర్లోకి నేరుగా మన దగ్గరికి వెళ్ళలేం. సో అటువంటి క్లోజ్డ్ రూమ్స్లోకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈ రివాల్వింగ్ బ్రాంచ్ ఇస్తే 360 degree యాంగిల్స్లో వాటర్స్ మొత్తం చిమ్ముతుందండి. ఒక 2-3 minutes కనుక దీన్ని మనం ఆ రూమ్లోకి కనుక పంపించేస్తే రూమ్ మొత్తం స్ప్రే అయిపోయి ఫైర్ అనేది కామ్ అవుతుంది. సో ఫైర్ అనేది కామ్ అయినప్పుడు తర్వాత మనం స్మోక్ను కనుక స్మోక్ ఎగ్జాస్టర్స్ ద్వారా బయటికి పంపించేస్తే మన లోపలికి ఎంట్రీ అనేది ఈజీ అవుతుంది. సో అటువంటి చోటకి మనకి ఈ టైప్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. ఇవి సపోజ్ మనం లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు సడన్ గా మన మీదకి ఫ్లేమ్స్ వస్తాయి. మీరు ఇందాక అడిగారు మీ యొక్క ప్రొటెక్షన్ కి మీరు ఏం చేస్తారని. ఫ్లేమ్స్ మన మీదకి వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఈ డిఫ్యూజర్ బ్రాంచ్ ఇస్తే మన చుట్టూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టన్ ఏర్పడుతుంది, వాటర్ ద్వారా మధ్యలో వెళ్తుంది వాటర్ జెట్. సో అటువంటిప్పుడు మనకు ఆ హీట్ వేవ్స్ దగ్గరికి రావు, మనం బర్నింగ్స్ నుంచి మనల్ని మనం ప్రొటెక్షన్ చేసుకుంటాము. ఆ తర్వాత ఫైర్ ని కంట్రోల్ చేస్తాం. ఆ సిచ్యువేషన్ అంటే ప్రతి ఫైర్ కి ఒకే గన్ను ఒకే బ్రాంచ్ వాడరండి. సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్క బ్రాంచ్ కి ఒక్కొక్కటి. ఇది మీరు చూసారా, దీన్ని హ్యాండ్ కంట్రోల్ ఆక్వాజెట్ ఫాగ్ నాజిల్ అంటారండి దీన్ని.
అంటే దీనికి ఉన్న ప్రొటెక్షన్ ఏంటంటే సెన్సిటివ్ ఐటమ్స్ మీద వాటర్ కంటిన్యూగా కొట్టలేము. దీనికి ఏంటంటే ఒక నిమిషం వాటర్ని బ్రేకప్ చేసుకోవచ్చు, అలాగనే వాటర్ని ఆన్ చేసుకోవచ్చు. తర్వాత మీరు చూస్తున్నారు వాటరు స్ట్రీము ఫాగ్ అనమాట. అంటే 2 రకాలుగా మొత్తం 3 టైప్గా వాటర్ వస్తుంది. బట్ ఇందాక మీరు అన్నట్టు ఇది అడ్వాన్స్డ్ అనమాట. దానికంటే ముందు ఒక కట్టన్ వస్తుంది, ఆ తర్వాత జెట్ వస్తుంది. మిస్ట్ లాగా వాటర్ని స్ట్రీమ్ లెక్క కొన్ని సందర్భాల్లో వాటర్ని ధారగా ఉపయోగిస్తే ప్రమాదం. సో అక్కడ తక్కువ వాటర్ తోటి ఫైర్ నరపాల్సి వస్తుంది. మిస్ట్ లాగా వాటర్ని కన్వర్ట్ చేస్తే ఫైర్ అనేది తక్కువ వాటర్ తోటి ఎఫిషియన్సీగా ఆరిపోతుంది. సో ఇది ఒక టెక్నికల్ సబ్జెక్ట్ అండి. సో మనం పనిచేసేది ఒక మొరటుగా ఒకే రకమైన దారితోటి పోయి వాటర్ కొట్టేయండి అంటారు. కానీ సిచ్యువేషన్ బట్టి మనకున్న వాటర్కి మనం నిర్ధారణ చేసుకొని ఒక టెక్నీషియన్ ఎలాగైతే ఉంటాడో మనం ఆ సందర్భాన్ని బట్టి అప్లై చేస్తాం. అంతేగాని ఫైర్ ఉంది కాబట్టి ఫైర్ వాళ్ళు నీళ్లు కొట్టేస్తారనేది అపోహ. సందర్భాన్ని బట్టి ఏమి వాడాలి, కెమికల్ ఫైరా, ఎలక్ట్రికల్ ఫైరా, ఆయిల్ ఫైరా, ఏ ఫైర్ని బట్టి ఆడతాం. అవసరమైతే ఇవి ఏవి కాకుండా మన దగ్గర డ్రై పౌడర్ ఉంటుంది, పౌడర్తో కూడా ఫైర్ నరుపుతాం. సో ఇది దాంట్లో ఉన్నటువంటి విశ్లేషణ. ఇది అడ్వాన్స్డ్ వెహికల్ అండి. సపోజ్ పెద్ద సైజు ఒక అపార్ట్మెంట్ హెలికాప్టర్ ఫైర్ వచ్చినా కూడా దీన్ని స్టాండ్ బై పెడతారు. ఎందుకంటే నార్మల్గా పైపులు వేసి కొట్టచ్చు కదా అనుకుంటారు. కానీ ఒక హెలికాప్టర్ కానీ ఫ్లైట్ కానివ్వండి, లేదంటే పెద్ద మొత్తంలో ఒక షాపింగ్ మాల్స్ ఫైర్ అయినప్పుడు ఇది కింద మానిటర్స్ పైప్ లైన్ సిస్టమ్ అండి. ఈ మానిటర్ ఏం చేస్తుందంటే 4500 లీటర్ల వాటర్ని విత్ ఇన్ 6 minutes డంప్ చేయగలుగుతుంది. అంటే బల్క్గా అబాండెంట్గా వాటర్ని డంప్ చేయడం ద్వారా ఫైర్ని చాలా తక్కువ సమయంలోనే ఆర్పుకోవాలి. మనకి అక్కడ ఎక్కువ టైం దొరకదు. హెలికాప్టర్ లాంటి వాటిలో ఫ్యూల్ అనేది కొన్ని వేల లీటర్ల ఫ్యూల్ని క్యారీ చేస్తూ ఉంటుంది. సో అటువంటప్పుడు ఎవ్రీ మినిట్ కూడా మనకి ఇంపార్టెంట్. సో మన విఐపి సీఎం గారు కానివ్వండి, విఐపి పర్సన్స్ హెలిప్యాడ్ వచ్చినప్పుడు మన స్టాండ్ బై ఉంచినప్పుడు ఈ వెహికల్ని పెడతాం. ఈ వెహికల్కి ఉన్నటువంటి హై పవర్ పంపు తోటి ఈ మన మానిటర్ ద్వారా వాటర్ని డంప్ చేసుకోవచ్చు. దీన్ని ఫైర్ ఆటోమేటిక్ సూట్ అంటారండి. ఈ సూట్ యొక్క స్పెషల్ ఏంటంటే టెంపరేచర్ని చాలా వరకు ఒక 150-200 డిగ్రీ టెంపరేచర్ వరకు కూడా మనల్ని సర్టెన్ టైం వరకు రెసిస్టెన్స్ చేయగలదు. అలాగే వీటిని పీపీఈ అంటారు, సార్ చెప్పారు కదా, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్. ఈ ఎక్విప్మెంట్కి సేఫ్టీ గగుల్స్ అనేది ఉంటుంది టెంపరేచర్ నుంచి చూసుకోవడానికి. అలాగనే మనం వెళ్ళినప్పుడు చుట్టూ అట్మాస్ఫియర్లో ఉన్నాయి మొత్తం చాలా వేడిగా ఉంటాయండి. ఐరన్ రాడ్స్ కానివ్వండి, మన చేతులకి రక్షణ కోసం చాలా లెదర్తో తయారు చేసినటువంటి గ్లౌజెస్ ఉంటాయి. అలాగనే గమ్ షూట్స్ అండి. వీటిని 2 రకాలుగా మనకి కింద ఎలక్ట్రికల్ పాస్ అవుతున్నా సరే ఎలక్ట్రికల్ ప్రొటెక్షన్ ఉంటుందండి. అలాగనే హీట్ రెసిస్టెన్సీ ఉంటుంది. దీనికి ఉన్నది ఏంటంటే హెవీ రాళ్ళు కూడా మన మీద పడ్డా మనకి రక్షణ కోసం దీని యొక్క సోల్ చాలా హార్డ్గా ఉంటుంది. సో మనకి ముందు ప్రమాదంలో ప్రజలను కాపాడడానికి వెళ్ళే మనకు సేఫ్టీ అనేది ఎలాగా అనే పర్పస్లో చాలా హై స్టాండర్డ్ క్వాలిటీతో తయారు చేసినటువంటి హై ప్రొటెక్షన్ సూట్స్ అండి. స్నేక్ బైట్ నుంచి మనల్ని కాపాడుతుంది, ఎలక్ట్రికల్ కంటెంట్స్ నుంచి మాట్లాడుతుంది, పొదునైన ఆబ్జెక్ట్స్ నుంచి కూడా మనల్ని ప్రొక్యూర్ చేస్తూ ఉంటాయి. మన మెడభాగాల్లో ఏదైనా నిపురవల్ లాంటివి పడకుండా ఉండడం కోసం తయారు చేయబడేటువంటి సేఫ్టీ డివైస్ ఎక్విప్మెంట్ చాలా హై కాస్ట్ అండి. మన సేఫ్టీ కోసం ప్రభుత్వం నుంచి మన సెక్యూరిటీ కోసం కొనిచ్చబడినటువంటి పీపీఈ ఎక్విప్మెంట్ అనమాట ఇది.